ఇందులో ఫస్ట్ ముందుగా ఇప్పుడు కూడా మీడియా వారికి ఇబ్బంది కలిగించే పరిస్థితులు జనరల్గా తీసుకురాను. ఏదైనా నాకు షూటింగ్ సమయంలో చాలామంది ఎవరెవరో వచ్చేస్తుంటారు లోపలికి. ఆ పరిస్థితి కెమెరాలు కూడా తీసుకొని వచ్చేస్తుంటారు. అలా పొరపాటు పడి వచ్చిన ఒకవేళ తప్పు వాళ్ళదైతే వాళ్ళ తరపున అంత తరపున క్షమాపణ చెప్తున్నాను. అండ్ వాళ్ళు ఇక్కడితో వదలను నేను ప్రత్యేకించి దాని మీద మాట్లాడతాను, మీతో కూడా మాట్లాడతాను. మీకు ఎవరైతే చెప్తారో మీకు కూడా నా క్షమాపణ తెలియజేస్తాను వాళ్ళందరూ. ప్లస్ వాళ్ళని కూడా నేను వాళ్ళని ఎలా రైట్ పనిష్మెంట్ ఇవ్వాలని నేను ఇస్తాను. ఇక్కడితో రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టేయటం, అలాగే ఇప్పుడు రాజధాని కోసం ఇంత భారీ ఎత్తున ఏర్పాట్లు. అంటే నేను కోరుకునే రాజధాని ఎలాంటిదంటే అందరూ సంతోషంతో ఉండాలని కోరుకునే రాజధాని రావాలని కోరుకున్నాను. ఈ కొత్త రాజధాని ఆ దిశగా నడుస్తుంది, మళ్ళీ హైదరాబాద్లో కాకూడదని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు యాక్చువల్ గుజరాత్కి వెళ్తాను. గుజరాత్ నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలి. అక్కడికి వెళ్ళి షూటింగ్ బట్టి ఉంటుంది. షూటింగ్ బట్టి యాక్చువల్ రావాలని మనసులో రావాలని ఒకసారి షెడ్యూల్ ఇప్పుడు నాకు కావాలని మేము కోరుకుంటున్నాం. మీ సలహాలు కూడా తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు ఇంతకుముందే ప్రకటించారు. నేను నాకు సలహాలు ఇచ్చేంత అనుభవం లేదు నాకు. ఆయన సలహాలు ఇచ్చారు, ఆ సలహాలు నేను అంటే అలా ప్రోటోకాల్లో ఆలోచించాలి కదా. ఒక ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రి ఇవ్వడం రైట్, కానీ చంద్రబాబు నాయుడు గారు నా దగ్గరికి రావడం ప్రోటోకాల్ ప్రకారం పద్ధతి కాదు.